మా నాయనకు అట్లా ఎగబడిన ఇంకా నలుగురు అన్నదమ్ములు కూడా లేరు. మా నాయన ఒక్కడే, ఆయన అన్యాయం లేడు. అవసరం కూడా లేదు మాకు. మస్తు ఉన్నాయి పైసలు సరిపోను. 145 148 ఎన్నో పెట్టిరు కదా అఫిడవిట్లు. అన్ని ఉన్నాయి. నాకు తెలియదు పెట్టేదాకో మనకు అన్ని ఉన్నాయా అన్న నేను చూసి. ఎందుకంటే మేము సింపుల్గా ఉంటాం. మాకేమి ఇంటికి వచ్చిరు అనుకోవరన్న, మంచిగా వల్కరిచ్చినావా అంతే. ఓ మంచి కాస్ట్లీ బట్టలు వేసినావా, షోకులు కొట్టినవా అట్లా ఉండదు మా ఇంట్లో. మీరు ఉండేది అబ్రాడ్ లో కదా మీరు ఉండేది? నేను అమెరికాలో ఉంటాను. అమెరికాలో ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చారా, ప్రచారం చేయడానికి? నేను మామూలుగా ఇంట్లో ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోయినా మా ఇంట్లో ఏదైనా అవసరం ఉంటే నేను ఇండియాకి వస్తాను. నేను ఏదో ఆడ ప్రీతిగా ఆడ ఉండే రకం కాదు. సో ఇప్పుడు మా నాన్నకు అవసరం ఉంది, మా అవసరం, అందుకే ఇండియాకి వచ్చినాం. రైట్. మీకు అంటే మీరు నలుగురా? నలుగురం అన్న. మీరు నలుగురు, మీ అన్న మీతో పాటు? మా అన్న. ఓకే. ఇప్పుడు ఈ నలుగురులా మీరు మాత్రమే ఎలివేట్ అయ్యారు, మిగతా ముగ్గురు కాలేదు. ఎందుకు కాలేదు మరి? వాళ్ళు ఎందుకు ప్రచారంలో తిరగలేదా? అది మా పెద్దక్క ఉన్నది, తనకి ఒక పాప. తన స్కూల్ రీత్యా తను ఇక్కడ ప్రచారంకి రాలేకపోయింది. అండ్ తనంతా పీపుల్ ఫేసింగ్ కాదు. కాకపోతే మా అక్క తన ఓన్ రీసెర్చ్ చేస్తూ ఎప్పుడు ఆమె అందరి బ్రెయిన్స్ నిరంతరం వాష్ చేయడం కాదు, మా అందరి బ్రెయిన్స్ మైండ్స్ నిరంతరం మా నాన్న ఈ ఎలక్షన్ ఇదే పని మీద నడిచింది. నేను పబ్లిక్ ఫేసింగ్, నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ జనాలలో ఉండే వ్యక్తిని మా నలుగురిలో. కాబట్టి నేను జనాలలోకి వచ్చిన. నేను పీపుల్ని మేనేజ్ చేయడంలో ఇవంతా అంత గుడ్ కాదు. మా అన్న అది మంచిగా చేస్తాడు. సో మా అన్న ఆ పనులు చూసుకుంటుండు. ఓవర్ టాలెంట్ వాళ్ళది, ఓవర్ టాలెంట్లలో వాళ్ళు పని చేస్తా ఉన్నాం. ఎన్ని పంచారు పైసలు? ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, మీరు పోయి చూసుకోరు ఎవరు వంచుతారు ఎవరు వంచుతలేరా? వంచుతలేమా? ఓటుకు 10,000 ఇస్తున్నారు. ఓటుకు 10,000 ఇస్తే ఎన్ని అవుతాయి అన్న? మాకున్నాయి 148 కోట్లు అఫిడవిట్లు పెట్టినాం. మేము మంచిగా బతకాలి, మా పిల్లలు మంచిగా బతకాలంటే అవి వంచినాం అనుకో గుండె అవుతాం ఒక్క రోజులో. మేమేం పంచుతలేము. అన్ని పైసలు లేవు మేము బతకనికే. మేము మంచిగా ఏం అన్యాయాలు లేకుండా ప్రజలకు సేవ చేసేంత పైసలు ఉన్నాయి. కానీ కాదన్నా, 18 లక్షల ఓట్లు ఉన్నాయి. 100 రూపాయలు వంచినా మస్తు పైసలు అవుతాయి కదా, ఎందుకు వంచుతాం? అవసరం లేదు. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే పైసలు ఏంది తీసుకుంటారేమో జనాలు, కానీ ఓటు బీఆర్ఎస్కే ఇస్తారు. సో ఎవరైనా వంచుతున్నా కానీ తీసుకుంటారు ఇప్పుడు, కానీ బీఆర్ఎస్కి పోయి ఓటేస్తారు. మా కోసం ఎవరైనా వంచుతారేమో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ. మీకోసమే వంచుతున్నారు వాళ్ళు. జనాలు పైసలు చూసి ఓట్లు ఎట్లా వేయరుగా, బీఆర్ఎస్కే ఇస్తారు. ఎందుకు బీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు ప్రజలు అనుకుంటున్నారు మీరు? 5 ఏండ్ల కింద ఎట్లుండే అంటే 10 ఏండ్లు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, జర్ర మార్పు చూద్దాము అని చెప్పారు. ఇంకా జనరల్గా ఏదైనా డెసిజన్ మార్చే ఫ్యాక్టర్ మెయిన్గా మహిళలు ఉంటారు. ఎక్కువ మహిళా ఓటర్లు ఉంటారు కదా. మహిళలు ఏంటంటే చిన్న చిన్న వాటికి ఆశపడు, ఏదో మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇట్లా చూసి ఓ 2,500 అందరికి ఆడోళ్ళకి ఇస్తామన్నారు, తులం బంగారం మీదంగా ఇస్తామన్నాడు. ఇవన్నీ జర కొంచెం మంచిగా ఉన్నాయి. అండ్ 10 ఏండ్లు ఇండ్లని చూసినాం కదా, జర మల్దాం ఓట్లు వేద్దామని వేసారు. ఆడోళ్ళు ఏంటి, అన్నం పెడుతూకోరు, అన్యాయం చేస్తూకోరు. అవునా కాదా? వీళ్ళకి అర్థమైంది 4-5 నెలల ఈ కథ అంత ఉత్తముచ్చట ఉంది అని. ఇప్పుడు అంతుపట్టడానికి తయారున్నారు అందరు బీఆర్ఎస్కే ఓటు. ఏం తక్కువ చేశారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి? వాళ్ళు ఏం చేశారు అన్న? తక్కువ ఎక్కువ కాదు అసలు. ఏం చేశారు? ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండ్రేమో, కొట్టుకొని జుట్లు వీక్కొని ఆడోళ్ళు 4-5 కలిపి టైం పాస్ ఊరి తిరుగుతున్నారు. కానీ నిజంగా పనికొచ్చే పథకం ఒక్కటని ఉందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదంటారా తెలంగాణ రాష్ట్రంలో? అది మన ఇద్దరం మాట్లాడుకోవడం ఏందన్నా, అందరు ప్రజలందరికీ తెలుసు. నేను ఇప్పుడు కొందరు మహిళలు ఇట్లా ఉపాధి హామీల దగ్గర కూలీలు వీళ్ళందరూ ఉంటారు కదా మామూలు, వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు అంటారు, మేము రోజు కూలీ వేసుకునేటోళ్ళం అమ్మ, మేము రోజేం బస్సు ఎక్కి ఊర్లు తిరిగేటోళ్ళం కాదు. సిలిండర్ 500 వేస్తామన్నారు, ఆశపడ్డం నెలకు 400 జర తగ్గుతుంది అని. మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి 2,500 ఇస్తారు, పిల్లలకు పుస్తకాలకు వాటికి ఖర్చులకు వస్తాయి అనుకున్నాం. ఇవన్నీ ఆశపడి ఓటేసినాం. ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న బస్ టికెట్ని ఫ్రీ ఇచ్చి పెద్ద ఇస్తానే వెనకకి తీసుకుపోయిండు అని చెప్పి, ఇక నేను ఆ మాటలు నాతో నేను చెప్పలేను, విననికనే చెవులను వచ్చినాయి, ఇక నా నవ్వుతో నేను చెప్పలేను. అట్లా గట్టిగా తిడుతున్నారు. విననికే నాకు ఇబ్బంది అనిపించింది, అట్లా తిడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోనట్టు వాళ్ళ దగ్గరికి. మేము ఓట్లాడగానికే పోగానే కాంగ్రెస్ వాళ్ళు ఏమో అనుకొని తిట్టుడు మొదలు పెట్టారు. ఫస్ట్ కాదమ్మా మేము బీఆర్ఎస్ కేసీఆర్ సార్ వాళ్ళం అంటే అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు నిమ్మలంగా. ఇవన్నీ కేసీఆర్ మీద నిజంగా తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉన్నదంటారా? 100% ఉందన్న అది. ఎందుకంటే నేను చాలా మంది ఇట్లా వృద్ధులు ఇట్లా ఒక 55-60 years old ఆడవాళ్ళని చూస్తున్నా కదా, వాళ్ళు ఏంటంటే 15 ఏండ్ల కింద వాళ్ళు ఇల్లుని వాళ్ళే చక్కబెట్టేటోళ్ళు కదా. అప్పుడు ఎన్నెన్నో నల్ల పైపులు ఉంటే బిందెలు మోసుకొని నీళ్లు తీసుకొని వచ్చేటోళ్ళు. వాళ్ళ కష్టాలు చూసిర్రు తెలంగాణ రాకముందు ఎట్లుండే అని. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు వాళ్ళే వృద్ధులు అయినరు.
200 ఉండేది 2000 ఇచ్చారు. కొడుకులు బిడ్డలు చూసే పరిస్థితి లేదు కొన్ని ఇళ్ళల్లో. ఆ 2000 ఆసరాయి బతికేటోళ్ళు చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా కేసీఆర్ వాళ్ళకంటే పెద్దోడైనా ఒక కొడుకు భావంతో అట్లా ఏడ్చిన మహిళలు చాలా మంది ఉన్నారు నాతోటి. వాళ్ళని చూసి నాకేడుపు వచ్చింది. నాకు రియలైజేషన్ వచ్చింది ఇంత గొప్ప మనిషి అని. కేసీఆర్ మీద అంత ప్రేమ ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, కేసీఆర్ మీద ప్రేమ ఉంటే కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేయలేదు మరి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో? అదే నేను చెప్తున్నా కదన్న, ఆడోళ్ళు 10 ఏళ్ళు చూసారు కదా, చిన్న ఆశ ఈ 2500 ఈ 420 హామీలు అంటారు కదా, మనం న్యూస్లలో చూస్తున్నాం వీళ్ళు చెప్పినాయన్ని. ఇవన్నీ చేస్తారేమో మాట చెప్తారు కదా, 10 ఏళ్ళు వీళ్ళని చూసినాము, వీళ్ళు మంచిగానే చేసారు, వీళ్ళు చేసేవన్నీ చేసే కంటే కొంచెం ఎక్కువనే చేస్తామంటారు, చూద్దాం అని చెప్పి ఓట్లు వేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంకి. వాళ్ళకి అర్థమైంది 5 నెలల్లో ఇదంతా వస్తుంది అని. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి, లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీయా కాంగ్రెసా? బీజేపీ అయితే ఇప్పుడు మనకు బీజేపీ ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. బీజేపీ అయితే కేవలం అన్ని ధరలు పెంచడం ఇవన్నీ, అండ్ వాళ్ళు కంప్లీట్గా బ్రెయిన్ వాషింగ్ మెకానిజంలోనే నడిపిస్తూ ఉన్నారు.